నా రాముడు, నా కృష్ణుడు, నా బోలాశంకరుడు ఎందుకు శ్మశానంలో కూర్చున్నాడు, ఎందుకు శ్మశాన నివాసుడయ్యాడు, జగదేక వీరుడు ఒక బోయవాడు వేసిన బాణానికి కాలం ఎలా చేశాడు, శ్రీరాముడు అన్నదమ్ములందరినీ ఏకం చేసి వానరుల సహాయం తీసుకొని రావణాసుడు 10 తలలు ఉన్నవాన్ని ఎలా గెలిచాడు, దానివల్ల నాకు ఏమి మారాలి. మహాకుంభమేళల భక్తి పారవర్షం ధారాస్థితికి ఎక్కింది. ఇక్కడున్న సాధువుల వల్ల ఎక్కలేదు, ఇక్కడున్న అఘోరాల వల్ల ఎక్కలేదు, ఇక్కడున్న నాగ సాధువుల వల్ల. దేశ విదేశాల నుంచి చదువుకున్న వాళ్ళు వచ్చి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేశారు కదా, మన నీళ్ళల్లో ఇంత పవిత్రత ఉన్నది అని చెప్పి తెలుసుకున్న ఆ దేశాల్లో ఉన్నారు చూడండి. మరి సనాతన ధర్మం అంటే ఏమిటి? ఋషి పరంపరని మీరు కాపాడకపోతే మరి మీ పరంపరని, మీ అంశాలని, మీ వంశాలని ఎవరు కాపాడాలి? ఆ ప్రయత్నమే ఇప్పుడు సాధువులందరూ చేస్తున్నారు. మన వైభవాన్ని తెచ్చుకోవాలి. మన సనాతన ధర్మం అంటే మన బ్రహ్మ మానస పుత్రుల ద్వారా మన కులాలు, మతాలు, గౌరవాలు, మంచి చెడు అంత రావాలి. వీళ్ళ ప్రయత్నాల్లో ఎందరో సనాతన ధర్మ కార్యక్రమాలు తిరిగి అలసిపోతున్నారు కదా, మారుతున్నారు ఇప్పుడు. ఇది ఒక గొప్ప మాకు తెలిసిన గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మారుతున్నారు. ఎలా మారుతున్నారు స్వామి అని అంటే, కరోనా చాలా మందికి జీవితం మీద భయం కలిగించింది, లక్షల ప్రాణాలు పోవడం చేత. రెండో విషయము, శ్రీరాముడి మహామందిరాన్ని కట్టాక 500 సంవత్సరాల మహావిజయాన్ని చూసిన భారతీయులు మనం. ఓహో, దేవుడు ధర్మం గెలుస్తుంది అని ఈరోజు చాలా లక్షల మంది మారుతున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ నౌ. జై శ్రీరామ్. ఇంతకుముందు జై శ్రీరామ్ అనకపోయేవాళ్ళు. మీరు బిలీవ్ చేయండి, వీ కెన్ గో ఫర్ సర్వే ఆల్సో. బిఫోర్ 2 years 2023-22 ఇఫ్ యూ టాక్ అబౌట్, వెరీ రేర్ సెన్స్ అంతే, అక్కడక్కడ కొందరు అనేవాళ్ళు నార్త్ సైడ్. బట్ నౌ ఇఫ్ యూ టాక్ ఇక్కడ సొసైటీలో చూడండి, ఎవ్రీబడి సేయింగ్ జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్, జై శ్రీరామ్, హర. ఇట్లా ఒక ఫ్లో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ నిర్ధారణ చేసి విజయ పతాకాన్ని అందించాం కదా. తర్వాత మహాకుంభమేళల భక్తి పారవర్షము తారాస్థితికి ఎక్కింది. ఎలా ఎక్కిందో మీరు గమనించాల్సిన ప్రశ్న ప్రేక్షకులకు తెలియాలి అని చెప్తున్నాము. ఇక్కడున్న సాధువుల వల్ల ఎక్కలేదు, ఇక్కడున్న అఘోరాల వల్ల ఎక్కలేదు, ఇక్కడున్న నాగ సాధువుల వల్ల ఎక్కలేదు. బాగా గమనించాలి. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళలో నెక్స్ట్ ఇయర్ కూడా ఆ సాధువులే ఉంటారు. కానీ దేశ విదేశాల నుంచి చదువుకున్న వాళ్ళు వచ్చి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేశారు కదా, రుద్రప్రయాగరాజుల. ఆ ప్రజల నమ్మకమే మన సనాతన ధర్మం. నా సాధువులు గొప్ప, మేము ఇప్పుడు పోయి కూడా అదే నీళ్ళలో మునుగుతాం. నేను ఇప్పుడు పోయి కూడా ఆ యాదగిరి గుట్ట దగ్గర ఉన్న గంగలో మునుగుతా. ఒకసారి గంగేచ, యమునేచ, సరస్వతి అని చెప్పి మనం నెత్తి మీదకి వెళ్ళి పోసుకున్న ఆ గంగాజలము ఆటోమేటిక్గా ఆ పుణ్యాన్ని తెచ్చిస్తుంది ఇప్పుడు నీకైనా నాకైనా. కానీ మన నీళ్ళల్లో ఇంత పవిత్రత ఉన్నది అని చెప్పి తెలుసుకున్న ఆ దేశాల్లో ఉన్నారు చూడండి. వాళ్ళందరూ ఒక జన్మలను ఇంకేదో జన్మలను రుణంలో ఉండడం చేత ఇంతమంది భారతీయుల ద్వారా ప్రపంచం మొత్తం కన్ను దర్శించింది. అంటే ఇది గొప్పతనం మనదే కదా. సాధువులు ఎప్పటికైనా మునుగుతాం, కానీ వేరే వాళ్ళు వచ్చి మునుగుతున్నారంటే ఈ సాధువుల మీద ఎంత నమ్మకం కదా. సనాతన ధర్మం అంటే ఖచ్చితంగా చెప్పిన మాట విని పాటించడమే సనాతన ధర్మం. అంటే సాధువులు నోటి ద్వారా ఊరికి మైకులు పట్టుకొని మాట్లాడడం కాదు శంకర. సమాజం ఏం చేస్తుంది తెలుసా? ఒక సభని పిలిస్తే 55 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వస్తున్నారు సమాజానికి, ఈ సమావేశానికి. యంగ్ పీపుల్ ఎవరు అటెండ్ రావట్లేరే. యంగ్ పీపుల్ ఎందుకు రావాలి? వాళ్ళ మైండ్లో ఏం కూర్చోవాలి? మనం చెప్పింది వాళ్ళింటేనే కదా జనరేషన్స్ మాట్లాడతారు. వీళ్ళందరూ శేష జీవితంలో హరే రామ హరే కృష్ణ అనుకోవడానికి అని చెప్పి వచ్చిన వాళ్ళతోని నేను దేశాభివృద్ధిని, దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని, మన ధర్మాన్ని ఎలా మార్చగలను? మొక్కై వంగని మహానీయులను తీసుకొచ్చి నేను మ్రానై వంగించగలను? అవును కదా. అంత పెద్ద వ్యక్తులను తీసుకొచ్చి నేను ఏం చెప్తా? వీళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? బామ్మో నువ్వు వినేసి పడుకో అంటారు. అదే పిల్లలకు తెలిస్తే నా రాముడు, నా కృష్ణుడు, నా బోలాశంకరుడు ఎందుకు శ్మశానంలో కూర్చున్నాడు, ఎందుకు శ్మశాన నివాసుడయ్యాడు, జగదేక వీరుడు ఒక బోయవాడు వేసిన బాణానికి కాలం ఎలా చేశాడు, శ్రీరాముడు అన్నదమ్ములందరినీ ఏకం చేసి వానరుల సహాయం తీసుకొని రావణాసుడు 10 తలలు ఉన్నవాన్ని ఎలా గెలిచాడు, దానివల్ల నాకు ఏ విషయాలని నా పూర్వీకులు అందించారు, దానివల్ల నేను ఏమి మారాలి అని పిల్లలకి తెలియకపోతే పెద్దవాళ్ళు ఏ విధంగా మార్చుకోగలరు? దట్ ఈస్ వాట్ సనాతన ధర్మం అంటే. ఏం తెలుసా మిత్ర? పుస్తకాన్ని చదివి అవతలి వ్యక్తి యొక్క మస్తకంలోకి వేయడం, ఇదే సనాతన ధర్మం. చాలామంది సనాతన ధర్మం అంటే ఏం చెప్తున్నారు? మేము వింటూ ఉన్నాం, ఎప్పుడు పుట్టింది, ఎప్పటికీ మరణం లేనిది, ఆది అంతం లేనిది అని అంటున్నారు. దాని ఆది అంతంలో ఇంత విషయం ఉంది శంకర. సనాతన అనేది నోటి ద్వారా వచ్చేది కాదు,
అంతఃకరణ శుద్ధితో, మన మనస్సాక్షితో, మన మనస్సు తీవ్రమైన పరిస్థితులు దాటినప్పుడు, ధర్మం అనే విజృంభణ మొదలైనప్పుడు, ప్రజలందరూ విన్నప్పుడు సనాతన ధర్మం నిజంగా ముందుకు పోతుంది. అది విషయం. ఒక్క సనాతన ధర్మం ఆది అంతం గురించి ఇంత ఉంది. చాలా అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళకి తెలిసి చెప్పేసుకుంటూ వెళ్ళిపోయి ఇదే సనాతన ధర్మం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో ఒక్క అంటే దాని స్టార్ట్ ఏది, ఎండ్ ఏది, మిడిల్ లో ఎంత ఉంది అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అండ్ హిందూ మతానికి సనాతన ధర్మానికి అసలు రెండు ఒకటేనా, లేదు అంటే ఆ రెండు వేరు వేరా? అలా ఉండదు. మనమంతా హిందువులం. హిందువులను అన్నప్పుడు ఎందుకు హిందువులం అయ్యాం, అది చాలా బాగా ఆలోచించాలి. మనందరం కడప లోపల మాత్రమే కులము మతం అనుకోవాలి, కడప దాటినాక హిందువులం అనుకోవాలని స్లోగన్స్ వింటూ ఉంటాం. అసలు హిందువులు అనే వాళ్ళు ఎవరు? వీరికి దైవ రహస్యాలకి, దైవానికి సంబంధించిన పురాణ కథనాలకి ఏమి సంబంధం? అసలు హిందువులు అనే వాళ్ళు ఎందుకు దేవుళ్ళని ఈ విధముగా ఇన్ని కోట్ల దేవుళ్ళని పూజించాలి? ఇప్పుడు చాలా ఎన్నో రూపాయలు ఉన్న దేవుడు మనం పూజిస్తూ ఉంటాం. ముక్కోటి దేవతలు ఉన్నారు. ముక్కోటి దేవతలు ఉండడానికి కూడా అర్థం ఏముంది తెలుసా శంకర? భక్తులు ఏ విధముగానైనా నన్ను చేరవచ్చు అని అప్పట్లో సాధువులందరూ సెలవిచ్చారు. ఎందుకు సెలవిచ్చారు, ఏ వివరణ సెలవిచ్చారని తెలుసుకుంటే, ఋషులందరూ కలిసి గొప్ప గొప్ప విషయాలు చెప్తారు, మనకి పాటిస్తాం. ఇప్పుడు హిందువులని అది మతమే కాదు అని కొందరు, కులమే కాదు అని కొంతమంది అంటారు. నేను అంటాను, హిందువులందరము బంధువులము, బంధువులమందరము దేవుళ్ళమై దేవుళ్ళందరి యొక్క కృతజ్ఞతలని శరీరాలకి, శరీరాల నుంచి సమాజానికి ఇవ్వాలి. ఇది ఒక చిన్న లాజిక్. మీరు అన్నట్టుగా హిందువులందరూ కలిసి ఈరోజు ఒక ధర్మం వైపు పరిగెడుతూ ఉంటే, కొంతమంది వేరే వేరే వ్యక్తులు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారా అంటున్నాడు ఒక ఆయన. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, మీరు ఎక్కడి నుంచో బతకనికి వచ్చారని ఆ మధ్య విన్నారా? ఒక ఆయన ఏదో మనం ఏదో వేరే దేశం నుంచి వచ్చామని అంటున్నారు. వేరే దేశం నుంచి వచ్చామంట మనం, ఇట్లా కొందరు అన్నారు. అంటే హిందువులు పుట్టినది ముఖ్యంగా భారతదేశమే అని చెప్పడానికి ముఖ్యమైన రుజువు ఏమిటి? గమనించాల్సిన ప్రశ్న. లైవ్గా చెప్పేస్తాం మనము. మనం హిందువులము లేక బంధువులమా లేకపోతే ఇంకేదో అని చెప్పడానికి ఫస్ట్ ద వెరీ వెరీ ఫైనెస్ట్ డాక్యుమెంట్ మన దగ్గర రామసేతు. వెరీ సింపుల్. రామసేతుని రామభద్రాచార్యులు రామ మందిరం అప్పుడు ఆయన ప్రశ్న ఏమేశారంటే, రామ మందిరం లేదు ఇక్కడ, అయోధ్యకి సంబంధించిన ఆనవాళ్ళు లేవు ఇక్కడ, శ్రీరాముడు పుట్టిన ఆనవాళ్ళు లేవు ఇక్కడ అని చెప్పి ఒక జస్టిఫికేషన్ 1997లో వచ్చిందని అంటారు. తర్వాత కొంతమంది మన వాళ్ళు గొడవబడి గుడిలు కట్టడానికి జెండాలు, ప్రాణాలు 500 మంది పైగా వెళ్ళాయి స్వామి. చనిపోయిన తర్వాత ఒక మహానీయుడు కళ్ళు లేని రామభద్రాచార్యులు వచ్చి ఒక సమగ్రమైన విషయం చెప్పాడు. రామ మానస చరిత్రము అంటారు. అంటే రాముడి యొక్క చరిత్ర, అంటే మన దగ్గర రామాయణమే అనుకోవచ్చు. పలానా 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 అధ్యాయములో, పలానా పలానా అక్షరమాలికలో, పలానా సంపుటముగా రాయబడినది. అక్కడ శ్రీలంక నుంచి మన యొక్క తమిళనాడు, అంటే ఆ తమిళనాడు నుంచి ఉన్న మహాసముద్రం నుంచి ఒక వంతెన ఉంది అని చెప్తే కొంతమంది నమ్ముకొని, కొంతమంది ఇది ఓడిపోయేదే, ఎప్పుడో 5,000 6,000 సంవత్సరాల క్రితం. అంటే మీరు గమనించాలి, రాముడి తర్వాత శ్రీకృష్ణుడు వచ్చాడు. అంటే రాముడిది 5,000 యుగం, తర్వాత ఈయనది 5,000 యుగం. అంటే 10,000 years బ్యాక్ హిస్టరీలో మెట్లుంటాయా, అక్కడ ఉంటాయా అన్న ఆ కోరికకి మన వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొచ్చారు. దానికి 22 మంది సైంటిస్టులో ఎంతమంది వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత తీసుకొని వచ్చారు. యూనో వాట్ ఈస్ ద డాక్యుమెంట్ దే బ్రాట్? అక్కడ నుంచి తమిళనాడు నుంచి మహాసముద్ర మార్గంలో రామసేతు ఉంది, మహావంతెన, వానరులు దాని నుంచే, రాముడు దాని నుంచే, లక్ష్మణుడు దాని నుంచి వెళ్ళాడు అనేది ఉంది అని చెప్పారు స్వామి. అది రుజువైంది కదా డాక్యుమెంట్. డాక్యుమెంట్ రుజువైన తర్వాత ఆ డాక్యుమెంట్ రుజువు కావడానికి గల ముఖ్యమైన కారణం ఏందో చెప్తున్నాము. మీరు అడిగిన ప్రశ్న, హిందువులు మనము మతము లేకపోతే మన భారతదేశానికి సంబంధం ఏంటంటే, వంతెన వచ్చేసి తమిళనాడు ప్రాంతం నుంచి శ్రీలంకకు ఉన్నది. అవును, మీరు అన్నట్టుగా తమిళనాడు కాకుండా వేరే దేశాల నుంచి ఉంటే ఇది మన భారతదేశం కాదు అని నేను ఒప్పుకునేవాడిని. అంటే మన దేశంలో నుంచి పోయింది తమిళనాడు. ఇట్ ఈస్ అ టెంపుల్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అన్నప్పుడు ఏమిటంటే, టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా, అది మొత్తం ఎక్కువ శాతం టెంపుల్స్ ఉంటాయి. అలాంటి దగ్గర నుంచి ఉన్నది కదా. అష్టాదశ శక్తిపీఠం అమ్మది, పార్వతీమాతది కాలి గజ్జబడ్డ మొట్టమొదటి శాంకరీ పీఠం అక్కడే ఉంది శ్రీలంకలో. తాయి పూసం అని మన వాళ్ళు
108 రకాల భోజనాలు తీసుకెళ్లి పూజ చేస్తారు ప్రతి ఏప్రిల్లో. తమిళనాడు వాళ్ళు పడవల్లో పోతారు. అంటే మన ఘన చరిత్రకు రుజువులు ఉన్నాయి శంకర. అలాంటప్పుడు మన భారతదేశం ఇది మనది. భరతుడు పాలించిన మహాదేశం ఇది, అఖండ భారతదేశం అని ఎందుకంటారు? ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అని చెప్తున్నాం. భారతదేశం ఎందుకు భారతదేశం అయింది? భారతదేశం ఎందుకు అయింది? భారతదేశానికి వాళ్ళ పేర్లు ఎలా వచ్చాయని చెప్పినప్పుడు ఋషి పరంపరలో భరతుడు రెండో వాడు. ఋషి పరంపరలో మన దగ్గర సప్త ఋషులు ఉంటారు స్వామి. సప్త ఋషులలో ఆత్రేయ మహాముని, తర్వాత గౌతమ ముని వర్యులు, విశ్వామిత్రుడు, జమదగ్ని, తర్వాత వశిష్ఠ మహామునిలు, హరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు. వీళ్ళందరి వల్లనే ఈరోజు నీకు నాకు గోత్రాలు ఉన్నాయి. నీ గోత్రం వాళ్ళిచ్చిందే, వాళ్ళ వల్ల వచ్చినాయే మన గోత్రాలు. గోత్రనామాలు నీకు వచ్చినాయి అంటే నీ పరంపర ఋషి పరంపర అనే కదా అర్థం. ఇప్పుడు ఒక్కొక్క గోత్రము 188 వర్గాలుగా విభజించబడి ఈరోజు మనం పలానా 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 గోత్రాలు అనుకుంటున్నాం. ఇప్పుడు నా గోత్రం ఉంది, పలానా గోత్రం, నీ గోత్రం ఉంది, పలానా గోత్రం. కానీ ఆ పలానా గోత్రం చెప్పకపోతే ఒక 100 సంవత్సరాల క్రితం నీ అడ్రస్ లేదు. Today it is a surname, but before surname you have tell to the God your gotra naam. నువ్వు దేవుడి దగ్గర నీ గోత్రమే చెప్తావు, సర్నేమ్ చెప్పవు. ఎంత గొప్ప శాస్త్రం అని మనది. అక్కడ పోయి చెప్పొచ్చు కదా ఫలానా నేమ్ అని. ఎందుకు చెప్పావు అక్కడ? ఎందుకు చెప్పావని అంటే అక్కడ దాంతో వినడు ఆయన నిన్ను. ఎందుకంటే దేవుడు 7 సప్త ఋషుల్ని ఇచ్చి ఆ సప్త ఋషుల ద్వారా పాలించబడిన మహానీయమైన మహాఘన చరిత్రలు అవ్వడం చేత ఆ ఋషివరుల యొక్క ఆశీర్వాద బలంతో పుట్టిన వంశాలు కాబట్టి వాళ్ళ పేర్లే చెప్పాలి. అది చెప్తేనే ఆయన వింటాడు. అవునా మన వాళ్ళు వచ్చారా, ఓకే పలానా ఋషియా, విశ్వామిత్రుడా, ఓ విశ్వామిత్రుడు గోత్రమా. దీని అర్థాలు ఇవి. దాని గురించి మరోసారి మాట్లాడతా ఎందుకు అలా వచ్చాయి అనేది. మీరు అన్నట్టుగా ఇన్ని రుజువులున్న దేశం ఇది. మరి ఇంకా చాలా మంది హిందూ ధర్మం ఉంది, సనాతన ధర్మం ఉంది, వీటి గురించి ఏ స్వామీజీ గాని ఏ గురూజీ గాని బయటకు వచ్చి మేము మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పరు. ప్రూఫ్స్ ఉంటే నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి కొంతమంది మీరు అన్నట్టుగా ప్రూఫ్స్ ఉంటే చెప్తాం మన మహానీయులందరికీ. ఇప్పుడు నేను చెప్పిన ప్రూఫ్స్ నేను అది కూడా అడగడం. రామసేతు అనేది లైవ్ ఎగ్జాంపుల్. అక్కడ శ్రీరాముడు శ్రీలంకకి వెళ్ళిన వారధి అది. అక్కడ రాళ్ల పైన జై శ్రీరామ్ అని చెక్కి కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ వాళ్ళన్న ఆన్సర్ ఏంటి అంటే అవన్నీ రాసిన డాక్యుమెంట్స్, లైవ్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అప్పుడు నమ్ముదాం. లైవ్ ప్రూఫ్స్ వచ్చినాయేమో అయోధ్య మందిరం, ఇంకొక లైవ్ ప్రూఫ్ ఏమో మీరు అన్నట్టుగానే కాశీ మహాక్షేత్రం. అన్ని మునిగిన కాశీ మునగదని ఎన్నో యుగాల నుంచి ఉంది. అదే మొదటి ప్రదేశం, ఆఖరి ప్రదేశం అది మునగదు. రెండో ప్రదేశం అరుణగిరి, అరుణాచలం మునగదు ఎప్పటికీ. ఇది రాస్తుంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల యొక్క తగావు అంటే వాళ్ళు మీరా నేనా అని గొప్ప అనుకున్న సమయంలో తండ్రి పరమశివుడు వచ్చి వాళ్ళకి జ్ఞానోదయం చేసి సృష్టి యొక్క కర్తవ్యాలన్నీ అప్పచెప్పిన మహాప్రదేశమే అరుణగిరి, అరుణాచలం. ఇంత గొప్ప క్షేత్రాల ప్రూఫ్ కదా శంకర. ఇప్పుడు వేరే వాడు వితండవాది అయితే నువ్వు వితండవాది కాకూడదు. నీ తెలివి చాలా ముఖ్యమైనది. ఋషి పరంపరలో తెల్ల గడ్డాలు ఇంత పెద్దగేసి ఈ కేశాలు ఇలా పెద్ద పెట్టి అంత జుట్లు అయ్యి ఇలా గోర్లు పెరిగి ఇలా కూర్చొని ఉంటారు వాళ్ళు. ఋషి పరంపర అలా ఎందుకు కూర్చుంటారు? చెట్టు కిందే ఉంటారు. మరి చెట్టు కిందో రావి చెట్టు కిందే కూర్చుంటారు. కూర్చొని ఎంతమందికి జ్ఞానం ఇస్తారు తెలుసా? వాళ్ళు లక్షల కుటుంబాలకు ఇస్తారు. ఎవరిస్తారు అది? ఆయన ఎందుకు ఇస్తాడు? అది ఋషులకు ఎందుకు ఆ విలువ ఉన్నది? ఋషి పరంపర ఎందుకు అంటున్నాం? స్వామి మీరే అన్నట్టు ఇది వేద భూమి అన్నప్పుడు, దేవుళ్ళ భూమి అన్నప్పుడు ఇది దేవాది దేవతల యొక్క భూమి అనొచ్చు కదా. మనం ఋషి పరంపర ఎందుకంటున్నాం? దేవ పరంపర అని ఎందుకంటలేం? రాజులందరూ పాలించారే, రాజుల పరంపర అని ఎందుకంటలేం? ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, పొలిటికల్ పరంపర అని ఎందుకంటలేం? ఫిలిం ఇండస్ట్రీస్ ఉన్నారు, వై వీఆర్ నాట్ సేయింగ్ చలనచిత్ర పరంపర? ఎందుకంటే ఇవన్నీ పుట్టక ముందుకి పుట్టిన వాళ్ళు ఋషులు. బ్రహ్మ మానస పుత్రులని మీకు ఇందాక చెప్పింది. అందుకే బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత శివుడు మహావిష్ణువులు జీవిత లక్ష్యాలను మనకు నిర్ణయించిన తర్వాత దేవుళ్ళు ఉన్నారు అని రుజువు చేసిన మహానీయులే ఋషులు. కాబట్టి ఇది ఋషి పరంపర. అందుకు మనం ఋషుల మాట వినాలి. ఏ భగవంతుడు వచ్చేసి ఇలా నాయనా నేను శివుడిని అని చెప్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాం తెలుసా? మనము వీళ్ళు చాలా మంది చూస్తాం యూట్యూబ్ లో అంటాం కదా, వాస్తవం కదా. అదే ఒక ఋషి వచ్చి జ్ఞానోదయం చేసి మహాజ్ఞాన సంపద పరమాత్ముడి యొక్క పరిజ్ఞానాన్ని అందుకోవాలంటే నీ ఆత్మని, నీ శరీరాన్ని, అంతరాత్మని, పరమాత్మని కలవాలి అని అంటే నీ యొక్క చంచల జీవితాన్ని, నీ యొక్క యాగమైన ఆలోచనలన్నీ ఒక అదుపులో పెట్టి దైవాధీనంలో కూర్చొని దైవమైన నిర్ణయాలు, కొన్ని సద్గురు లక్షణాలను నువ్వు సంపాదించుకోవాలి. దానికి మౌనం మహాసాక్షి అనిగా చెప్పినప్పుడు స్వామి శివుడు కనబడాల్సిన అవసరం లేదు. చెట్టులో కూడా శివుడు కనబడతాడు, పుట్టలో కూడా శివుడు కనబడతాడు,
గాలిలో కూడా దేవుడు కనబడతాడు. అసలైన జ్ఞానం నీది మందబుద్ధి పెట్టుకొని నిజమైన శివుణ్ణి కూడా చూడలేని జ్ఞానం నీది. ఇది మహాజ్ఞానం. అందుకనే మీరన్న ఈ విషయంలో భారతత్వాన్ని, భారతీయ తత్వాన్ని, హిందుత్వాన్ని చాలా మంది పెకిలిస్తారు. మన మీద ఎన్నో కన్నులున్నాయి స్వామి. మీరు మార్గో సబ్బు కానీ, లక్స్ సబ్బు కానీ, మనం చిన్నప్పుడు ఎన్నో సబ్బులు చూస్తాం. మాకు తెలిసి లైఫ్ బాయ్ ఎక్కువ శాతంగా. మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇది బారెడ్ ఉండేది. అది దాన్ని అలాగా సగం కట్ చేసేసుకుంటే అది పెద్దగా ఉండి పడిపోతుందేమో. అప్పుడు అన్ని ఇట్లా వాటర్ ఫ్లోసే ఉండేవి. ఇంత డ్రైనేజ్ సిస్టమ్ లేదు కదా. ఓపెన్గా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందేమో అది అని చెప్పి దాన్ని దాచుకొని మేము హాస్టల్లో ఉన్నప్పుడు స్నానాలకి నెల రోజులకు 2 రోజులకు వాడేవాళ్ళం ఎంతో జాగ్రత్తగా. రాను 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 లక్షల సబ్బులు అయ్యాయి కదా. ఏం రాసి ఉంది ఇప్పుడు ఆయుర్వేదిక వనమూలికలలో బాగా గమనించండి. ఇఫ్ యు గో ట్యాగ్ వెనక సైడ్ అలోవెరా, నీమ్ ట్రీ ఎక్స్ట్రాక్ట్స్, బయోవిటమిన్స్, మల్టీ యాంటీ ఆక్సిడెంట్ సంథింగ్ ఈజ్ రిటర్న్ దేర్. ఈ నీమ్ ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? దానిలోకి నీమ్ అంటే వేప చెట్టు. అలోవెరా ఎక్కడి నుంచి వచ్చింది? అలోవెరా నుంచే కదా. ఇన్ని ఇక్కడ పుట్టిన వాళ్ళు దేశ విదేశాలలో వచ్చి మన దగ్గర నుంచి ఇవన్నీ తీసుకుపోయి అక్కడ సబ్బులు చేస్తే ఆ సబ్బులు మనం రుద్దుకుంటున్నాము. దానికి వీఆర్ ఫీలింగ్ అబ్బా ఇంత హెల్దియెస్ట్ సోప్ ఇది అని. ఇక్కడ ఉన్న పసుపు, ఇక్కడ ఉన్న కుంకుమ, ఇక్కడ ఉన్న గంధాన్ని మనము వాడుతలేము. ఒకప్పుడు స్నానము నులుగు పిండితోనే చేసేవాళ్ళం. తేనె, నులుగు పిండి, అలోవెరా, దాంట్లో ఆడవాళ్ళకైతే కొంచెం పసుపు యాడ్ చేసుకునేవాళ్ళు. ఇలా వేసి చేసినప్పుడు చర్మం కాంతివంతంగా అయ్యి మనకున్న ఎక్కడైనా ఏదన్నా కూడా చెడులాగా ఉన్నా కూడా పోయేది కదా. మరి ఇవన్నీ కదా ఆ సోపులలో ఉన్నది అంటున్నా నేను. అవునా కదా? ఇంత చిన్న లాజిక్ మనం మర్చిపోయి సబ్బు వాడుతున్నాం అంటే ఇప్పుడు ఏంటంటే అవన్నీ చేసుకోవడానికి ఓపిక లేక మనము చాలా బలమైన వాడుతున్నాం. ఒక ప్రూఫ్ చూపించుకొని మాట్లాడుకుందాం, సాధువులం కాబట్టి. నీ జ్ఞాన సంపదను నువ్వు తెలుసుకోకపోతే మరి వేరే వాడి జ్ఞానాన్ని నువ్వు వాడుకోవాల్సి వస్తుంది. అవును, ఇది మీరు అన్నట్టుగా హిందుత్వం మతమా, లేకపోతే హిందుత్వం గొప్పతనమా, లేకపోతే భారతీయులం అంటే మన మతం గురించి మనం గొప్పగా ఎప్పుడూ కూడా వివరణ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు తెలిస్తే చాలు. నా దేశము గొప్పది కాకపోతే ధన్వంతరి ఎలా పుట్టింది స్వామి? నా రాజ్యము గొప్పది కాకపోతే అంతమంది అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? నా దేశము గొప్పది కాకపోతే ఇన్నిన్ని పండగలు ఎలా చేస్తున్నాం మన దగ్గర? మహాకుంభమేళని వేరే దేశంలో చేసి చూయించమనండిగా. వేరే దేశంలో కలవచ్చు కదా ఆ త్రివేణి, గంగామాత, జమునామాత, వీళ్ళందరూ కలవచ్చు కదా అక్కడ. సరస్వతి మాత ఎందుకు కలవలేరు అక్కడ? వేరే దేశంలో కలవస్తే మనం అక్కడికి పోయేవాళ్ళంగా. మహాపుష్కరాలు అయ్యాయి మన కాళేశ్వరంలో. త్రివేణి సంఘం ఇక్కడ, గోదావరి, సరస్వతి, నర్మదా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కలిసాయి మరి? అక్కడ కలిస్తే మనం అక్కడికి, అమెరికాలో కలిస్తే అమెరికా వేదభూమి అయ్యేదిగా. దేవాది దేవతలు కొలువైన మహా సంపద మన ఈ భారతదేశ చరిత్ర. కాబట్టి ఇవన్నీ రుజువులు శంకర. మహాకుంభమేళ ఎందుకు చెప్తున్నానంటే మీరు పోయి ఉండవచ్చు అనుకుంటున్నాను. మహాకుంభమేళలో మనిషి అడుగు పెట్టి అడుగు వేయడానికి లేదు. చూసేవారు 78 కోట్లు వచ్చారు. ఒక వాహనము, నేను వెళ్ళిన వాహనం, మేము ఇన్నోవాలో వెళ్ళినాము. ఒక్క వాహనము, నా ముందున్న వాహనం నాకు 22 గంటల తర్వాత కనబడ్డది. 50 మీటర్లలోనే ఉంది అది. మళ్ళీ మన గేట్ అంత దూరం కూడా లేదు. 22 గంటల తర్వాత కనబడింది. అంత ట్రాఫిక్ ఉంది. అంటే ఆ నీటిలో శక్తి లేకనా, ఆ నీటిలో విలువ లేకనా, ఆ ప్రజలలో నమ్మకం అలా వచ్చింది. మరి ఇప్పటిది కాదు కదా. 144 ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభమేళ ఈ జన్మ పుణ్యఫలం కాదు స్వామి. భారతదేశంలో పుట్టాలన్నా కూడా మన తల్లిదండ్రులు, తాతల ముత్తాతలు గొప్పతనం చేసి ఉంటేనే పుడతాం. ఇది మన చరిత్ర, మన గొప్పతనం మనమే తెలుసుకోవాలి. నా చరిత్ర గొప్పదని నువ్వు విర్రవీగి ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. రాముడి కాలంలో లేడా రావణాసుడు? గొడవ చేసిండా? శ్రీకృష్ణుడి కాలంలో లేడా? కంసుడు స్వయాన సొంత మామ ఉన్నాడా లేడా? వాళ్ళని గెలిచారు కదా వీళ్ళంతా. మన దగ్గర భగవద్గీత వచ్చింది, అక్కడ రామాయణం వచ్చింది. ఇన్ని రావడానికి వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేస్తే రుజువు చేసుకున్నారు? రుజువు చేసుకున్న సమయం వచ్చేంతవరకు నువ్వు వెయిట్ చేయాలి. ఊరికే వెళ్ళి రుజువు చేసుకోవద్దు. నువ్వు అవసరం లేదు. నీ గుడి, నీ నియమం, నీ నిబంధన చాలు. మన మనస్సాక్షి ఆ దేవుడు ఉన్నాడు అన్న నమ్మితే ఆ దేవుడు నా పిల్లలకి నేనున్నా అని 100 అడుగులు వస్తాడు ముందుకు. దేవుణ్ణి నమ్మతలేముగా. అవును, ఎలా వస్తుంది విషయం. అండ్ ఇంకోటి, స్వామీజీల్లో కూడా చాలా మంది దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళని నమ్మిందరు అంటే కొంతమందిని బాగా నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇలాంటి దొంగ వాళ్ళు వచ్చిన తర్వాత నమ్మే వాళ్ళని కూడా నమ్మడం మానేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దొంగ స్వాములు వచ్చారు.
మంచి సాములు ఉన్నారు. మంచి సాములు దొంగ సాములు ఎలా అని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు భక్తులందరూ ప్రజలు మీరు అన్నట్టుగా మోసం జరిగింది అంటే కొందరు మందిని ఈ మధ్య మనం చూసిన వ్యక్తులలో మాకు మహాశక్తులు ఉన్నాయని చెప్తారు. 14 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చాము, మంచులో ఒకే కాలు మీద నిలబడ్డామని చెప్తారు. ఇలాంటి వ్యక్తి రుజువులు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఓపెన్గా చెప్తున్నాను, నేను సాధువుని అని నీకు కనబడింది స్వామి, రుద్రాక్షలు, ఎరుపు రంగు, త్రిశూలము, ఈ యొక్క కేశాల వల్ల తెలిసింది కదా. చాలా మంచి ఆలోచన. నా సబ్జెక్ట్ అంతా ఈ విధంగా నేనున్నాను, ఈ విధంగా ఉంటారు అనేది నీకు తెలిస్తే నువ్వు నన్ను జస్టిఫికేషన్ చేయగలుగుతావు. స్వామి రుద్రాక్ష ఎలా వేస్తారు మీరు? ఏకముఖేస్తారా, ద్విముఖేస్తారా, లేకపోతే త్రిముఖేస్తారా, చారుముఖేస్తారా, పంచముఖేస్తారా మీరు అడగొచ్చు. నీకు అసలు రుద్రాక్షలు ఎన్ని ఉంటాయో తెలియదు, ఒక జ్ఞానం. కాషాయం ఎందుకు వేస్తారో తెలియదు, రెండో జ్ఞానం. నీకు పుస్తకాల పఠనం అంటే నువ్వు చదివిన సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, హిస్టరీ, తర్వాత మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండడంలో చక్రవర్తుల నాలెడ్జే ఉంది. మొఘల్ చక్రవర్తులు, కుతుబ్ షాహీలు, రాజులు, తర్వాత మన సింధు నాగరికత, లేపాక్షి, ఇవే ఉన్నాయి కదా. మరి అక్కడ ఒక సాధువుల గురించి రాసిన పుస్తకాలు ఉన్నాయా? ఇదే మన హిస్టరీ. ఆ పుస్తకాలన్నీ తగలబడ్డాయి. తక్షశిల పేరు విన్నారా మీరు? తక్షశిల వినలేదు అనుకుంటా. తక్షశిల అనేది మన దగ్గర ఉన్న వేద పాఠశాల. మన దగ్గర 75,000 వేద పాఠశాలలు ఉండే స్వామి 1800 శతాబ్దంలో, 1876లో. ఎన్ని వేలు ఉండే? 75,000 వేద పాఠశాలలు అన్ని దేశాల మూలలో, వేరే వేరే దేశాలలో కూడా ఉన్నాయి. ఇలా ఉండడం చేత ఒక వ్యక్తి మన దేశాన్ని ఏ విధముగా దెబ్బతీయాలి అని ఆలోచన చేసి మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ భగవంతుడి మీద ఉన్న ఆ పటుత్వాన్ని దెబ్బతీసినయే ఈ పుస్తకాలు. ఇది కూడా రాసి ఉంది కదా మన దగ్గర. చాలామంది కొంతమంది ఉన్నారు, ఆ లేడీస్, ఆ అమ్మలు గొడవ పడతారు హిస్టరీ గురించి. నా హిస్టరీని పాడు చేశారు, నా హిస్టరీ నది చేశారు, నా హిస్టరీ ఇట్లా చేశారు అంటారు కదా. అందులో ఋషుల గురించి, దేవుళ్ళ గురించి రాసించుంటేనేమో మన ప్రజలందరికీ ఆ జ్ఞానం అందేది. ఓహో సాధు ఇలా ఉంటాడా, ఓహో ఇలా జుట్టు కట్టేస్తుందా అని నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడేమైందనంటే ఇప్పుడు నేను ఇలా జుట్టు కట్టానుగా, ఇంకొక నాకంటే ఎత్తు జుట్టు కొట్టగానే ఆయన మహాశక్తిశాలి అని అనుకుంటున్నాం అంతే. శక్తిశాలి ఎవరు? నాలుక. శక్తిశాలి ఎవరు? ఆయన కంటి చూపు. శక్తిశాలి ఎవరు? ఆయన జ్ఞానం చెప్పేటప్పుడు వింటూ మారుతున్నది. ఇవన్నీ మనకు తెలిసేలా చెప్పేలా చేసేది లేదు కదా రుజువు. సింపుల్, ఫోన్లో కొట్టేసరికి స్వామీజీలు వస్తున్నారు కదా. కాబట్టి ఏంటంటే ఈ ఫోన్లో కొట్టేసి వచ్చే సాముల కంటే ముఖ్యంగా యాన్షియంట్ డేస్లో ఒక ఋషివర్యుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక సాధువుని కలవాలన్నా కూడా ఆశ్రమానికో లేకపోతే గుడి దగ్గరికో వెళ్ళేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం ఎక్కడికి వస్తున్నారు? డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్లు ఉంటున్నారు వాళ్ళు. మరి గుడి దగ్గర ఉన్న వాళ్ళని నమ్మాలా, బిల్డింగ్లు ఉన్న వాళ్ళని నమ్మాలా అన్న ప్రశ్నిస్తే అది భక్తుల యొక్క ఆలోచన. కొంతమంది లేక బిల్డింగ్లలో కూడా ఉంటారు స్వామి, కొంతమంది ఉండి కూడా ఉండరు. కానీ కమర్షియాలిటీ మీరు అన్న మాటకు వస్తే, మీరన్న దొంగ సాములా లేకపోతే వాళ్ళ సాములా వీళ్ళు సాములా అంటే మరి నువ్వు బలహీనమైనంత వరకు మరి నేను బలవంతుడినే. అర్థమైందా నా మాట? మీరు బలహీనులైనంత వరకు నేను బలవంతుడినే. నీకు కొంచెం జ్ఞానం ఉంటే, కొంచెం నీకు చదువు మీద లేకపోతే మన పరంపర మీద, మన సంస్కృతి మీద, దేవుళ్ళ మీద కొంచెం ఆలోచన ఉంటే యూ కెన్ క్వశ్చన్. నీకు ఉన్నది నాలెడ్జ్ ఏమో ఎంటీ అయిపోయేసరికి నేనే నీకు చాలా పెద్దగా కనబడతా. అలా మరి ప్రజలే తెలుసుకోవాలా వద్దా? ప్రజల నిర్ణయాలు ఇవి చాలా బలమైనవి. కొంతమంది మోసం చేస్తారు, కొంతమంది ఇంకేదో చేస్తారు కదా. ఇదంతా ప్రజలు నిర్ణయించాలి. ఒక స్వామి మీద ఇంకో స్వామి ఆ మధ్య కామెంట్ ఏం చేస్తున్నారంటే ఆయన అది, ఈయనది, ఆయన అంటే ఒక స్వామిని ఇంకో స్వామి కామెంట్ చేసుకోవడమే అసలైన దిగజారినతనం. ఎందుకు చేస్తారు ఒక స్వామిని ఇంకో స్వామి కామెంటు? నీకు అవసరం లేదు. నువ్వు బ్రహ్మ ఆధీనంలో ఉన్నావా, ఈయన గారు శివుడి ఆధీనంలో ఉన్నాడా అనేది ప్రజలు నిర్ణయించుకుంటే, ప్రజలు ఎవరి భక్తులు వాళ్ళకి. అదొదిలి పెట్టేసేసి అందరినీ డేరా బాబా లాగా చూస్తే ఎట్లా స్వామి? ఆ డేరా బాబా అంటే కామ పిశాచి, వాడి మీద ఎన్నో కేసులు అయినాయి. ఎందరో అయినాయి. అందరు అలా ఉన్నారా స్వామీజీలు? ఈ ఫేక్ అఘోరీలు ఎందుకు వస్తున్నారు? అఘోరీలు అసలు బయటికే రారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేటోళ్ళందరూ అఘోరీలే కాదు. అబ్సల్యూట్ టాక్ అంటే టాకే. ఏ అఘోరా అని పేరుతో ఎవరైనా వచ్చినా కూడా సమాజంలో టీవీలలో కూర్చునే అర్హత వాళ్ళ దగ్గర ఉండదు. అలా వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు అఘోరా కాదు స్వామి. ఇప్పుడు నా వేషాధారణ చూసి చాలా మంది నన్ను అఘోరా అని అన్నారు. మొదట్లో ఎప్పుడు 2.5-3 years బ్యాక్ నేను ఛానల్లోకి వస్తున్నప్పుడు నన్ను కూడా అందరు అఘోరా అని అన్నారు. అఘోరా ఆయన గారు వాళ్ళంతా విభూది రాసుకొని ఇది చేసుకొని ఏరిలా అలా పెట్టుకొని పోతున్నాడు, బొట్లు వాళ్ళంతా రుద్రాక్షలు ఉన్నాయని ఇట్లా అన్నారు. నేను క్లారిటీ ఇచ్చా ఒక 20-30 ఛానల్లో కూర్చొని. అఘోరాలు ఇలా ఉంటారు, వాళ్ళు ఏ విధముగా బతుకుతారు,
వారి జీవన శైలి అభివృద్ధి వైపు ఎలా ఉంటుందని వివరణ ఇచ్చాక నా పేరుతో పాటు సాధు అని గమనించారు. అఘోరాలు చలనచిత్రాలకి వీడియోలకి రారు శంకర. వెరీ లైవ్ ఎగ్జాంపుల్, ఫిబ్రవరిలో కుంభమేళ అయింది కదా, మరి ఎంతమంది అఘోరాలు ఛానళ్ళకి వచ్చి నేను అఘోరా అని చెప్పారు సార్? మనోళ్ళే పోయి గుచ్చి అడిగితే హర్ హర్ మహాదేవ్ అనుకుంటూ వెళ్ళిపోయారు అంతే. చాలా మంది ఇది కూడా వైరల్ అయింది, అప్పుడు కొట్టారు జనాలు ఇలా కొడతారు మరి. అంటే ఆయన గారికి ఇష్టం లేని పోయి నువ్వు ఏది పడుతుంది చేస్తే ఎట్లా? ఇప్పుడు ఒక ఆయన ఇలా చేతుంది స్వామి, ఇలా ఉంది, ఆయన పాపం ఒక దీక్షలో ఉన్నాడంట, ఇలా ఉన్నాడట, మనవాడు పోయి అది ఓపెన్ చేస్తున్నాడు. మరి ఒకటి ఇచ్చి దీంతోనే ఇచ్చాడు, మరి నీకెందుకు? ఇంకొక ఆయన ఏదో చేస్తున్నాడు అక్కడ కూర్చొని, అది విభూతితో ఇలా ఇలా రుద్రాక్షలు అని అంటుంటే మై పక్కడు బాబాజీ ఆయన పోయి రుద్రాక్షను పట్టుకుంటున్నాడు. ఆయన కళ్ళే తెరవలేడు అప్పటిదాకా, ఆయన ఒక ధ్యానంలో ఉన్నాడు. దాన్ని అనుష్ఠానము అని అంటారు. ఒక దగ్గర కూర్చొని ఒక ప్రకృతికి సంబంధించిన నియమ నిబంధనలని పంచభూతాలని మనస్సాక్షిని కలిపి అనుష్ఠానం అంటే ఈ మనస్సాక్షిని పరమాత్ముడు చరణాలకు కలుపుతున్నప్పుడు ఇంత ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళి ఆయనకి ఆటంకం కలిగిస్తావు మిత్ర. పాటను ఒకటి పెట్టగానే ఛానల్ అంతా రికార్డ్ అయింది, అది వైరల్ కూడా అయింది. అవును, అలా చేసి అవమానపడ్డం మనమే కదా. వాళ్ళంతలో వాళ్ళు వచ్చి వీడియోలు ఇవ్వరు. సాధువులు, పురోహితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు దే కెన్ డూ ఎనీథింగ్. బట్ అఘోరాలకి, నాగ సాధువులకి నియమాలు వేరు, వాళ్ళు రారు. కొంతమంది వచ్చారంటే వచ్చినట్టుగా పోతున్నారుగా. కాబట్టి ప్రజలు చాలా ముఖ్యమైన వాళ్ళు. న్యాయం ఇంకా బతికే ఉంది మిత్రమా, అది విషయం.